చేపకెందుకింత విలువ? సముద్రంలో ఉండగా ఒక రుచి, గోదావరి నీటిలోకి రావటం వల్ల ఒక రుచి. ఏంటిదంతా? ఈ చేపలు ఎక్కడి నుంచి వస్తాయి? వీటిని బతికుండగా మత్స్యకారులు కూడా చూడలేదని అంటారు. ఎందుకని? పులస చేప జన్మ రహస్యం ఏంటి? పులస ఎక్కడ, పులస పులుసు ఎప్పుడు అనేది ఇప్పుడు గోదావరి జిల్లాలోని హాట్ టాపిక్గా మారింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా గోదావరికి వరదలు రాకపోవడంతో ఈసారి పులసలకు జాడ కాన్ రావటం లేదు. అయితే నిత్యం గోదావరిలో వేటాడే మత్స్యకారుల వలకు పులస చేపలు చిక్కక వారికి నిరాశ ఎదురవుతుంది. గోదావరి ఎప్పుడు వస్తుంది, అలాగే పులస చేప ఎప్పుడు పడుతుంది అనేది మత్స్యకారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. పులస పుట్టుక చిత్రమైంది. హిల్సా ఇలీషా దీని శాస్త్రీయ నామం. ఆరోహక వలస జాతికి చెందినది. పులసను సముద్రంలో ఉన్నప్పుడు ఇలసగా పిలుస్తారు. ఇవి సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా లాంటి సుదూర ప్రాంతాల నుంచి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి బంగాళాఖాతంలోకి వస్తాయి. అసలు జూన్ లెవెల్ ఇప్పుడు జూలై కూడా దాటేసింది. ఇప్పుడు ఆశ ఉంటుంది మాకు. మళ్ళీ ఈ వారం రోజులు ఏమైనా వర్షాలు ఏమైనా తడితే మాకేమైనా అనకూడి తొడుతుందని మామూలు చూస్తున్నాం. నీరు చంద్రాన్ని తలగట్లేదన్నా. నీరు చంద్రాన్ని తలగకపోతే చేప ఏం పడుతుంది? ఇక్కడమ్మా మాకమ్మా గోదలేక మా ఏ పక్క ఆటగాలు వెళ్ళినా రూపాయి ఆస్కారం దొరకట్లేదు. గోదావరి వరద నీళ్లొచ్చి అంతర్వేది సముద్రంలో కలిసే చోట గుడ్లు పెట్టడం కోసం గోదావరిలోకి ఎదురీదుకుంటూ ప్రవేశిస్తాయి. నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదటం ఈ చేపల ప్రత్యేకత. ఈ క్రమమంతా జూన్ నుంచి ఆగస్టు మాసాల మధ్య జరుగుతుంది. గుడ్లు పెట్టిన తర్వాత మళ్లీ అక్టోబర్ నాటికల్లా ఇవి సముద్రంలోకి ప్రవేశిస్తాయి. ఇవి గోదావరి వరద నీటిలో సంతానోత్పత్తి చేయడానికి వచ్చి ఇక్కడి జాలర్ల వలకు చిక్కుతాయి. వలలో పడ్డ వెంటనే చనిపోవడం, 2 రోజులైనా పాడవకపోవటం వీటి మరో ప్రత్యేకత. గోదావరి తీపి నీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు, రుచి మారి పులసగా మారుతుంది. పులస చేపల్లో పోతు పులస, శనపులస 2 రకాలుంటాయి. వీటినే శన, గొడ్డు అని కూడా అంటారు. శన అంటే మరేదో కాదు, గుడ్లతో ఉన్న ఆడచేప. ఈ చేపకు ముళ్ళు ఎక్కువ, రుచి ఎక్కువే, ధర కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. పిల్ల చేప నుంచి పెద్ద చేపల వరకు రకరకాల సైజులు. సముద్రానికి దగ్గరగా ఉండే యానాం, కోటిపల్లి ప్రాంతాల్లో దొరికే పులస ధర తక్కువగా ఉంటాయి. ఎందుకంటే అప్పుడే గోదావరి నీటిలోకి వస్తాయి కాబట్టి అంత రేటు పలకో. కపిలేశ్వరపురం, ఆలమూరు ప్రాంతాల్లో దొరికే చేప రుచి, ధర 2 ఎక్కువే. ఇక పొట్టిలంక, ధవళేశ్వరం దగ్గర దొరికే చేపల రుచి, ధరకు ఒక అంతంటూ ఉండదు. ఆ టైంలో డిమాండ్ను బట్టి రేటు ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఈ ధర 7-8 వేలకు చేరుతుంది కూడా. ఒక చేప పట్టుకుంటే 2,000 రావచ్చు, 3,000 రావచ్చు, 1,500 రావచ్చు, 1000 రావచ్చు చేజ పెట్టి. పులస వేట అంత ఈజీ కాదు. గేలం వేస్తేనో వల విసిరితేనో దొరికే రకాలు కావివి. ఏటి మధ్యకు వెళ్లి వల ఏర్పాటు చేస్తారు. తెల్లవారుజాము వేటకెళ్తే సాయంత్రానికి 1-2 చేపలు దొరికితే మహా గొప్ప. కొన్నిసార్లు అస్సలు దొరకనే దొరకవు కూడా. ఒక్క పులస దొరికితే ఇక ఆ రోజు పంట పండినట్టే. ఇవి వలకు చిక్కగానే చనిపోతాయి. దీంతో బతికున్న పులస చూసిన జాలర్లు లేరని కూడా అంటారు. 500 జనాభా ఉంటారు. నామలో మత్స్యకారులు చేపలు పట్టి బోట్లు అవి ఒక 200 బోటు దాకా ఉంటుంది. ఈ అందరమాన కలిపి వస్తే బాగా వస్తే 10 చేపలు వస్తాయి. పులసకున్న డిమాండ్ వల్ల సముద్రంలోని ఇలసలను తీసుకొచ్చి పులసగా అమ్మేస్తూ ఉంటారు కొందరు. ఇలస నలుపు, ఎరుపు రంగుల్లో ఉంటాయి. పులస వెండి రంగులో తలతలలాడుతూ కనిపిస్తుంది. అంతేకాదు పులస అరుదైన జాతి. వీటిని కృత్రిమంగా సాగు చేయలేం కాబట్టి కొనే ముందు తేడా తెలుసుకోమంటారు. ఏదైనా ఆహారం తాజాగా వండి తింటేనే రుచి. పులస ఇందుకు భిన్నం. తెచ్చిన రోజు వండి నిల్వ ఉంచి ఆ మరుసటి రోజు తింటేనే టేస్ట్. అంతేకాదు పులస అంటే కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో వండితేనే మజా ఉంటుంది. పులస పులుసు పెట్టడం అదో ఆర్ట్గా చెప్తుంటారు ఇక్కడి వాళ్ళు. మా పులస చేప కథలని మా గొప్పగా చెప్పుకోవడం ఇక్కడి వాళ్లకు అలవాటు. ఉల్లిపాయలు, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర పేస్ట్,
నిలువున చీరిన పచ్చిమిరపకాయలు, చింతపండు పులుసు, బెండకాయ ముక్కలు, ఆవకాయ నూనె పులుసులో వాడాల్సిన ద్రవ్యాలు. పులుసులో వేసే చింతపండు లేత కొబ్బరి నీళ్లలో నానబెడితే ఆ టేస్టే వేరు. దీనికి టమాటా రసం కలిపితే వారెవా అనకుండా ఉండలేరు. ఇలా అన్నింటినీ తగిన సమయం కలుపుకుంటూ పోతే ఆ రుచి పెరుగుతూ పోతుంది. చేప ముక్కలను పులుసులో బాగా మరగపెడుతూ ఉంటే ఆ కమ్మటి వాసన నోరూరిస్తుంది. మూకుళ్ళో పులుసు కుతకుతా ఉడికాక తిరిగి మంట చల్లార్చి సెగ మీద మళ్లీ ఉడకనివ్వాలి. అలా చేస్తే ముక్కలోని ముళ్లన్నీ కరిగిపోతాయట. అసలే ఆడచేపలకు రుచితో పాటు ముళ్ళెక్కువ. ఈ ముళ్ళు కరగాలంటే అందుకిలాంటి జాగ్రత్తలు పాటించక తప్పదు. పులుసు చిక్కబడే వరకు ఉంచి తర్వాత దించేయాలి. కాసేపయ్యాక వెన్న పూసి ముద్ద పులుసులో వేసి మొత్తంగా పొయ్యి ఆర్పేయాలి. వేడంతా పోయి చల్లారాక ఆవకాయ తేట ఆ పులుసులో కలిపి నిల్వ చేయాలి. ఆవాలు, మెంతులు, ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు, మెంతులు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసిన తర్వాత వేగనిచ్చి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కూడా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత కొంచెం కొబ్బరి పేస్ట్ కూడా వేయాలి. వేసిన తర్వాత చేపల ముక్కలు వేయాలి. చేప ముక్కలు వేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టించిన చేపల ముక్కలు అందులో వేయాలి. అన్నీ వేసి తర్వాత చింతపండు పులుసు వేయాలి. వేసిన తర్వాత బెండకాయ ముక్కలు, కొత్తిమీర వేయాలి. ఆ మర్నాడు అలా నిల్వ చేసిన పులుసు గిన్నె మూత తీస్తే ఆ వాసన 3 ఊళ్లకు పాకాలి. చుట్టుపక్కల జనం పులస చేప పులుసెక్కడంటూ క్యూ కట్టాలి. పులుసు కలిపిన ముద్ద ఒకటిగాని నోట్లో వేసుకుంటే ఈ సీజన్కిక పులసోత్సవాలు ముగిసినట్టే అని తృప్తిగా ఫీల్ అయ్యే జనానికి కొదవేలేదు. గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్తుందండి పులస. చాలా బాగుంటుంది. అది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అది ఎంత అలాంటి వాళ్ళైనా కొనుక్కుంటారు, డబ్బులు లేకపోయినా. పూర్వం కాలంలో పుస్తులైనా తాగట్లో పెట్టి కొనుక్కుండేవారండి. చాలా బాగుంటుంది. పులస పులుసెట్టడం ఒక కళ. రుచికరమైన ఈ పులుసు పెట్టడంలో స్పెషలిస్టులుంటారు. వీళ్లకు ఈ సీజన్లో భలే డిమాండ్. అంతేకాదు పులసను ఇతర ప్రాంతాలకు తరలించడం ఒక బిజినెస్. పులస వంటకం దొరికే చోటుకు మాంసాహార ప్రియులు క్యూ కడుతూ ఉంటారు. పులస చేప అంటే ఇది సంవత్సరానికి ఒకసారి దొరుకుతుందండి. వరదల సమయంలోనే మాకు దొరుకుతుంది. ఇది సముద్రంలో నుంచి వచ్చి గుడ్లు పెట్టడానికి గోదావరిలో వస్తుంది. అక్కడ నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు వలలో చిక్కుకోవటం వల్ల ఇది పులస కింద మారుతుందండి. ఇదేంటంటే ఈ వరదల సమయంలోనే దొరుకుతుంది. ఇటు సైడ్ మా రాజమండ్రి సైడే దొరుకుతుంది. అందువల్ల ఏంటంటే కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుందండి. ఇది 2000 నుంచి 3000 దాకా ఉంటుందండి. ఇది మళ్ళా దొరకడం కూడా ఈ 2 నెలలు 3 నెలల వరకే ఉంటుంది సంవత్సరంలోని. ఇక్కడ నుంచి స్టేట్స్ నుంచి కూడా ఇక్కడ నుంచి బండి తీసుకెళ్లి పార్సిల్ పంపిస్తూ ఉంటామండి. రాజమండ్రి, భీమవరం పరిసర ప్రాంతాల నుంచి చేపల కూరలు హాట్ క్యారేజీల్లో ప్యాక్ చేసి హైదరాబాద్ లాంటి నగరాలకు తరలిస్తూ ఉంటారు. సిటీలో ఉండే పెద్ద పెద్ద వ్యాపారులు, రాజకీయ ప్రముఖులు, ఇతర సంపన్న వర్గాల వాళ్లు చేపల టేస్ట్కు దాసోహం అంటారు. అందున ఆ చేప పులసైందంటే ఆ టేస్టే రెట్టింపవుతుంది. ఎంత ధరైనా పెట్టి కొనడానికి వెనకాడరు. 3 నుంచి 5,000 రూపాయలు ధారపోసి మరీ పులస రుచిని ఆస్వాదిస్తుంటారు. ఫోకస్ లో మరొక షార్ట్ బ్రేక్.